వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి జీడీ 2026 సంబంధించి మనకు సిటీ ఇంటిమేషన్ అవుట్ కావడం జరిగింది. సో ఈ వీడియోలో వీక్ 1 ప్రిఫరెన్స్ ఎవరైతే వాళ్ళకు వచ్చిందో వీక్ 1 ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది, ఏ లెవెల్లో ఎగ్జామినేషన్ మనకు ఉండబోతుంది, అభ్యర్థులకు తెలియజేద్దాము. అదేవిధంగా నెక్స్ట్ వీక్ 1 ప్రిఫరెన్స్లో ఎగ్జామ్ రాయబోతున్న వారిని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ వీక్ 2, వీక్ 3, వీక్ 4 ప్రిఫరెన్స్లో ఎవరికైతే స్లాట్స్ వచ్చినాయో వారికి వీక్ 1లో జరిగినటువంటి విధంగా క్వశ్చన్స్ ఏమైనా రిపీట్ అయ్యడానికి ఛాన్స్ ఉందా, ఓకే. అదేవిధంగా వీక్ 1 ప్రిఫరెన్స్లో రాయబోతున్న వారికి నార్మలైజేషన్ విధానం ఎలా ఉండబోతుంది, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం, ఓకేనా. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని అబ్జర్వ్ చేస్తారో మొదటిసారిగా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మీ యొక్క సిటీ ఇంటిమేషన్ అండ్ తెలుసుకోవాలంటే మీరు ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఇలా మీకు డాష్బోర్డ్ ఓపెన్ కావడం జరుగుతుంది. అడ్మిషన్ సర్టిఫికేట్ అని మీకు ఇలా కనబడుతుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చెక్స్ ద స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ టెస్ట్ అని కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎగ్జామినేషన్లో ఎస్ఎస్సి జీడీ ఇది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత దీని తర్వాత నేను చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి, ఓకే. ఎస్ఎస్సి జీడీ ఇది క్లిక్ చేయాలి. తర్వాత ఇయర్ 2026 పెట్టి అప్పుడు చెక్ స్టేటస్ అని నొక్కితే వెంటనే మీకు డాష్బోర్డ్ వెంటనే మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన డీటెయిల్స్ పూర్తి స్థాయిలో మీకు కనబడడం జరుగుతుంది ఇలా, ఓకేనా. నెక్స్ట్ మీ యొక్క పేరు, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ సిటీ అండ్ అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని మీకు ఇలా కనబడడం జరుగుతుంది, ఓకేనా, రైట్. చాలామందికి వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్లో వీక్ 1, వీక్ 2, వీక్ 3 అవుట్ ఆఫ్ 4 వీక్ ప్రిఫరెన్స్లో మీరు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే వీక్ 1 ప్రిఫరెన్స్లో ఉన్నారో, ఓకే, ఎవరైతే వీక్ 1 ప్రిఫరెన్స్లో ఏప్రిల్ 27 నుంచి 2 మే, ఓకే, ఏప్రిల్ 27 నుంచి 2 మే ఈ ఎగ్జామినేషన్ డేట్స్లలో ఎవరికైతే ఎగ్జామినేషన్ అనేది అలాట్ అయిందో వారికైతే ఎగ్జామినేషన్ లెవెల్ అనేది చాలా బాగానే ఉంటుంది. అంటే మరీ అంత కఠినమేం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. చాలామంది మీరు సంతోషంగా మీ యొక్క కష్టపడిన ఫలితానికి ఎగ్జామినేషన్ చక్కగా నీట్గా రాసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వీక్ 1లో అంతగా మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టరు. వీక్ 1లో జరుగుతున్న ఎగ్జామినేషన్స్ అన్నీ మ్యాక్సిమం మీకు ఈజీ లెవెల్లోనే ఉంటాయి, ఓకే, ఈజీ లెవెల్లోనే ఉండడం జరుగుతుంది, ఓకేనా. చాలామందికి ఎవరైతే వీక్ 1లో ఉన్నారో వీక్ 1ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఎగ్జామినేషన్ అనేది ఈజీగానే ఉంటుంది. బట్ ఇక్కడ నార్మలైజేషన్ గురించి మాట్లాడుకుంటే, ఓకే, ఇక్కడ నార్మలైజేషన్ గురించి మాట్లాడుకుంటే అంతగా మార్క్స్ పెరగవు. ఎందుకంటే మీరు చాలా ఇదివరకే మనకు ఆల్రెడీ కొన్ని ఎగ్జామినేషన్ జరిగినాయి, సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ విధానం అక్కడ మనం అబ్జర్వ్ చేసినాం కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఈ నార్మలైజేషన్ విధానంలో చూసుకున్నట్టయితే ఈ వీక్ 1లో ఉన్న వారికి ఎక్కువగా పెరగవు. బట్ నార్మలైజేషన్ పెరుగుతాయి, బట్ అంతగా పెరగవు, ఓకేనా, అంతగా పెరగవు. ఎవరైతే వీక్ 1లో కలిగి ఉన్నారో ఎగ్జామినేషన్ని వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, దే మే ఫీల్ హ్యాపీ, మీరు అదృష్టంగా ఫీల్ అవ్వచ్చు, ఓకేనా. తర్వాత నెక్స్ట్ వీక్ 2, వీక్ 3, వీక్ 4 వీరికి మాత్రం ఎగ్జామినేషన్ లెవెల్ని వాళ్ళు క్రమక్రమంగా పెంచుతూ వెళ్తారు. ఇలా మీకు ఎగ్జామినేషన్ లెవెల్ అనేది పెరుగుతూ వెళ్ళడం జరుగుతుంది, ఓకే. వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, ఎగ్జామినేషన్ లెవెల్స్ అనేది పెరుగుతూ వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటిదంటే, మరి వీక్ 1లో వివిధ షిఫ్ట్లలో మనకు ఎగ్జామినేషన్స్ అనేవి వీక్ 1లో వివిధ షిఫ్ట్లలో ఎగ్జామినేషన్స్ మనకు జరగడం జరుగుతుంది, క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వీక్ 2, 3, 4 వాళ్ళకి వీక్ 2, 3, 4 ఇక్కడ ఎగ్జామినేషన్స్ పడ్డ వాళ్ళకి ఇందులో వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా రిపీట్ అవుతాయా, ఓకే. క్వశ్చన్స్ ఏమైనా రిపీట్ అవుతాయా అని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ అవ్వవు. బట్ ఒకటైతే నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అనే సబ్జెక్ట్స్లో జీకేలో భాగంగా ఎకానమీ అనే సబ్జెక్ట్స్లో బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని ఇక్కడ క్వశ్చన్స్ పడితే అలాంటి టైప్ అంటే అదే ఎకానమీ నుంచి బ్యాంకింగ్ రిఫార్మ్స్, ఓకే, బ్యాంకింగ్ సంస్కరణలు, బ్యాంకింగ్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి ఎలా అడుగుతారంటే
ఏ బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం జరిగింది, ఎన్ని బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం జరిగింది, ఎన్ని ఫేస్లలో నేషనలైజ్ చేశారు, ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్స్ ఉన్నాయి, ఓకే. ఏ కమిటీ సూచనల మేరకు ఈ బ్యాంక్స్ని బ్యాంకింగ్ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ ఎంత ఏమంటారు క్యాపిటల్, ఓకే. సో ఎంత క్యాపిటల్ ఉంటే వాటిని నేషనలైజేషన్ అనే సెక్టార్లోకి తీసుకురావడం జరిగింది. అలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. బట్ సేమ్ క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ అవ్వవు. బట్ వాట్ ఎవర్ ద ఆస్క్డ్ సో ఆన్ సో పర్టికులర్ టాపిక్, ఆ టాపిక్స్ నుంచి సేమ్ ఇలాగా లెవెల్స్ పెంచుతారు, కొంచెం లెవెల్ పెంచుతారు. సో ఇక్కడ జస్ట్ ఒక ఇయర్ అడిగితే తర్వాత వాటికి సంబంధించి కొంచెం లెవెల్స్ పెంచుతూ వెళ్ళడం జరుగుతుంది టిల్ ద వీక్ 4th, టిల్ ద లాస్ట్ ఎగ్జామినేషన్ వరకు ఇలాగే జరుగుతుంది. బట్ వీక్ 2, 3, 4లలో అయితే ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో వారికి మాత్రం నార్మలైజేషన్లో పెరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే నార్మలైజేషన్లో వాళ్ళకు అత్యధికంగా నార్మలైజేషన్ స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి కాబట్టి, ఓకేనా. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్, ఓకే. సో వీక్ 1లో అంతగా నార్మలైజేషన్ రాదు, నార్మలైజ్ స్కోర్ పెరగదు. బట్ వీక్ 2, 3, 4 మాటికి నార్మలైజేషన్ స్కోర్ అనేది ఇలా పెరుగుతూ ఉంటుంది. దయచేసి క్యాండిడేట్స్ అభ్యర్థులు దీన్ని నోటీస్ చేయవచ్చు, ఓకే. రైట్, ఓకే. సో మీరు ఎలా లాగిన్ చేయాలో చెప్పినాను. దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండ్ వీక్ ఆల్రెడీ చెప్పినాను. సో నెక్స్ట్ ఎవరైతే SSGDకి సంబంధించి ఇండియన్ హిస్టరీ కేవలం 49 రూపీస్కే మీకు ఇంపార్టెంట్ క్లాసెస్, సో ఎగ్జామినేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మీకు బిట్స్ రిపీట్ అవుతాయి గ్యారంటీగా. నెక్స్ట్ ఇందులోనే సంబంధించి ఈ క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చినాము, కొన్ని మెటీరియల్స్ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్ నచ్చితే తీసుకోవచ్చు, జస్ట్ 49 రూపీస్కే. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. 20 క్వశ్చన్లు, 40 మార్కులు మనకు అవసరం ఉంది కాబట్టి, ఓకే. సో కంప్లీట్ కోర్సు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్ వైజ్ వీడియోస్ మీకు ఉంటాయి. చాలా హైలీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది, అది చాలా బాగా చెప్పారు, ఓకే. ఓన్లీ at 99కే ఈ పూర్తి స్థాయి కోర్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది, ఓకే. రైట్. నెక్స్ట్ SSGD జనరల్ అవేర్నెస్, ఓకే. సో SSC MTSలో చాలా జనరల్ అవేర్నెస్ చాలామంది డిసప్పాయింట్ చేసింది, ఓకే. సో SSGDలో కూడా మళ్ళీ అలాంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి, సో అభ్యర్థులు ఈ జనరల్ అవేర్నెస్లో మంచి స్కోర్ సాధించాలంటే ఖచ్చితంగా నేను మీకు రికమెండ్ చేయగలుగుతాను. సో ఇందులో మీకు 1500 ఎక్స్పెక్టెడ్ బిట్స్ విత్ డీటెయిల్డ్ క్లాస్ నోట్స్, అదేవిధంగా ఇంక్లూడింగ్ టెస్టర్స్ కూడా ఉంటుంది అండ్ ఇంక్లూడింగ్ PDF మెటీరియల్స్ కూడా ఉంటుంది, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలాంటి పర్టికులర్ బ్యాచ్లో మీకు నచ్చిన బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి Q&Q ఎగ్జామ్స్ అనే యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. సో రిజిస్టర్ అవ్వండి, ఆల్ కోర్సెస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయగానే వెంటనే మీకు ఇలాంటి పర్టికులర్ బ్యాచెస్ మీకు అక్కడ కనబడడం జరుగుతుంది, ఓకేనా. సో దిస్ ఈస్ టుడేస్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఖచ్చితంగా క్యాండిడేట్స్కి ఇది నేను హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీక్ 1 వాళ్ళైతే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు, ఓకే. దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. అండ్ వీక్ 2, 3 అనేవారు కొంచెం మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే సో లెవెల్ అనేది పెరుగుతుంది. ఎగ్జామినేషన్ ఆస్కింగ్ స్టైల్స్ అండ్ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అండ్ ఆస్కింగ్ కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేస్తాయి, తెలిసిన విషయమే, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే.